దీని తల్లి పొద్దుటి నుంచి కుక్కని తిప్పినట్టు తిప్పుతున్నావు కదే. పవన్, మనకి రేపటి ఎపిసోడ్ కోసం పని పాట లేని బ్యాచ్ కావాలి. ఈ పార్క్ లో ఏమైనా దొరుకుతారంటావా? ఈ పార్క్ లో చాలా మంది అలానే ఉంటారు. కాస్త ముందుకెళ్తే సోది బ్యాచ్లు ఎన్నో కనిపిస్తాయి. పోయి చూద్దామా? పద. ఉమ్. చెప్పరా, ఏం లేదమ్మా, ఈ పని చూసుకో. ఏరా ఈ మధ్య రీల్స్ షేర్ చేయట్లేదు? రీల్స్ కాదు కానీ కొత్త పని ఒకటి నేర్చుకున్నా తెలుసా? ఏంటి కాయ కచ్చడేగా? ఎస్. మాట ఇంకా అక్కడ ఎవరో కరెక్ట్ గా సొల్లు బ్యాచ్ లాగానే ఉన్నారు. పక్కా పని పాట లేని బ్యాచ్ లో ఉన్నారు కదా, దా పోదాం. హే గాయ్స్, మీ అందరికి మై నేమ్ ఇస్ లిల్లీ. బావా నీ చెల్లి. చెల్లినా? వీడు దీని చెల్లి అన్నాడంటే నా హెచ్ఎంటీ సేఫే. హెచ్ఎంటీ అంటే అదేగా. అదే లిల్లీ ఫ్లవర్లో మంచి స్మెల్ వస్తావైతే. ఏ ఫ్లవర్ స్మెల్ చూద్దాం అనుకుంటున్నావా? సో ఏం చేస్తుంటారు మీ అందరూ? ఏం చెయ్యం. బట్ ఏదో ఒకటి చేస్తుంటాం. ఏహే మీరు సరిగా చెప్పండి రా. ఏం లేదండి, మా వాడి గర్ల్ ఫ్రెండ్కి లైటింగ్ కొడుతున్నాం. అదేంటి, మీ వాడి గర్ల్ ఫ్రెండ్ కి మీరు లైటింగ్, అదే లైన్ వేయడం? ఏహే, ఇట్లా మా ఇంట్లోనే ఎవరు ఇన్ని క్వశ్చన్లు అడగరు. నువ్వెవరు నా గర్ల్ ఫ్రెండ్వా ఇన్ని క్వశ్చన్ చేస్తున్నావు? మీరు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. మేము ఏం చేస్తే నీకు ఎందుకమ్మా, వచ్చాను పని చేసుకుని దుబ్బాయి. ఏంటండి బాబు మీకు మరి ఇంత కోపం? అయినా మీ సీక్రెట్ అయితే ఏం చెప్పొద్దు. కోపమేం కాదు, ఓయో పాలసీలు చేంజ్ చేశారు కదా. చేంజెస్ ఏం కాలేదే, రీసెంట్ గానే మేము వెళ్ళొచ్చాం. చేంజ్ ఏం కాలేదంట, బాగా ఎక్స్పీరియన్స్ ఏమో. నువ్వు ఫికర్ కాక పాప, మా వాడు అంతేలే, నువ్వు తగలెట్టు. షర్ట్ మీ సైజ్ ఎంత? అమ్మో, ఎంత ఓపెన్గా అడుగుతున్నావు ఏంది? వాట్? నువ్వే సైజ్ అడిగినావు మళ్ళా. వాటకాయ. నేను అడిగింది మీ షర్ట్ సైజ్ అండి బాబు. అయినా విలేజ్ వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే సిటీలో ఇంకెలా ఉంటుందో. ఏంటి నువ్వు అడిగింది షర్ట్ సైజా? నేను ఇంకేదో అనుకున్నా. పవన్, కెమెరా బంద్ పెట్టి పద ఇంకా.